హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీ గురించి ఆల్రెడీ మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్న లెవెల్ అండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేస్తే ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తుంది, అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మీరు నిఫ్టీని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ స్టెప్ బై స్టెప్ పైకి వెళుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం అలా జరగడం లేదు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ మనం స్వింగ్ హై టు స్వింగ్ లో, ఈ లెవెల్ కూడా మనం నిఫ్టీ ఎప్పటి నుంచి అయితే మాట్లాడుకుంటున్నాం, బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మాట్లాడుకుంటున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీలో అలా లేదు. బ్యాంక్ నిఫ్టీలో పైకి వెళ్ళట్లేదండి. నిఫ్టీ కంటిన్యూస్ గా పైకి వెళుతుంది, క్యాండిల్స్ పైకి వేసుకుంటూ. బట్ బ్యాంక్ నిఫ్టీ ఒక కన్సాలిడేషన్ జోన్ టైప్ లో ఉండిపోయింది, పైకి వెళ్ళడం లేదు. ఇన్ కేస్ ఏదైనా ఒక మూవ్ వస్తే మాత్రం నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా ఎక్స్ట్రాడినరీగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ చూద్దాము. నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ చూస్తే ఈ రోజు ఆ నిఫ్టీ ఆల్ టైమ్ హై అండి. ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ రోజు ఒక కొత్త హైని మేక్ చేసింది నిఫ్టీ అనేది. సో చూడాలి, సో రేపు ఈ హైని కూడా క్రాస్ చేసి పైకి వెళ్తుందా లేదంటే కన్సాలిడేట్ అవుతుందా, ఎందుకంటే రేపు ఫ్రైడే కదండి. కన్సాలిడేషన్ తో కూడిన చిన్న నెగిటివ్ ఉండొచ్చు అనుకుంటున్నాను మార్కెట్ లో, అంటే బాగా ఫాల్ కాదు. సో చూద్దామండి రేపు ఎలా ఉంటుంది అనేది. ఓకే, 1 అవర్ లో కూడా బుల్లిష్ గానే ఉంది. ప్రెసెంట్ మార్కెట్ 1 అవర్ లో కూడా బుల్లిష్ గానే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది అనేది చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం టోటల్ సైడ్ వేస్ అండి. మీరు కరెక్ట్ గా చూస్తే గత 4 డేస్ నుంచి మార్కెట్ ఒకే రేంజ్ లో ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో యాక్చువల్ గా చెప్పాలి అంటే స్లైట్ బేరిష్ గా కూడా చూపిస్తుందండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే స్వింగ్ లో టు స్వింగ్ హై చూస్తే లిటిల్ బ్రదర్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఇది సపోర్ట్ తీసుకుంటుంది. సో వన్స్ లిటిల్ బ్రదర్ క్రాస్ అయ్యి ఒక మంచి క్యాండిల్ పడితే మాత్రం ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి క్యాండిల్ పడాలండి ఒకవేళ మార్కెట్ కిందకి రావాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో. అదొకటి గుర్తుంచుకోండి. ఓకే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 minutes లో ఏం జరిగిందని చూద్దాము. ఫస్ట్ నిఫ్టీలో చూస్తే ఈ రోజు వాలటిలిటీ సూపర్ గా ఉందండి. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఏం జరిగింది అనేది. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై కదండి. యాక్చువల్గా అయితే మార్కెట్ ఇంతవరకు రావాలి, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. బట్ మార్కెట్ రాలేదు. ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్లో నిఫ్టీలో ఎవరైనా ఎంట్రీ తీసుకుని ఉంటే సెకండ్ క్యాండిల్లో మనకి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. మనం ఎందుకంటే ఈ క్యాండిల్ హైలో పెట్టుకుంటాం కాబట్టి ఇమీడియట్ గా స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సో స్టాప్ లాస్ కొట్టేసిన తరువాత ఇది మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. కొంచెం జూమ్ చేస్తున్నాను, అంటే కొంతమంది జూమ్ చేయండి సార్ చార్ట్స్ సరిగ్గా కనబడట్లేదు మొబైల్లో చూస్తుంటే అంటున్నారు. సో అందుకని జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏవైనా లెవెల్స్ వెయ్యాలంటే మాత్రం అప్పుడు చార్ట్ చిన్నది చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి బుల్లిష్ గా మారింది యాజ్ పర్ ద ఈఎంఏ ప్రకారం అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రిఫరెన్స్ 1 అన్ని కూడా మనకి ఈ క్యాండిల్ లో బులిష్ గా మారాయి, అంటే బులిష్ ఎంట్రీ ఉంది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 21 points స్టాప్ లాస్ అండ్ 28 to 29 points టార్గెట్. ఇది వెళ్ళింది హ్యాపీగా, రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసింది. దిస్ ఇస్ రెసిస్టెన్స్ జోన్ కదండి, ఇది మనకి రెసిస్టెన్స్ జోన్. రెసిస్టెన్స్ జోన్ ని మంచి గ్రీన్ క్యాండిల్ క్రాస్ చేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు నేనైతే యాక్చువల్ గా ఫాల్ ఎక్స్పెక్ట్ చేశానండి. కిందకు వస్తుంది ఎందుకంటే చాలా బాగా రెస్పెక్ట్ చేసింది రెసిస్టెన్స్ జోన్ ని, చాలా సూపర్ గా రెస్పెక్ట్ చేసింది. ఇన్ని క్యాండిల్స్ రెస్పెక్ట్ చేశాయి అంటే డెఫినెట్ గా మార్కెట్ లో ఫాల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనకి ఈ జోన్ లో బేరిష్ గా రావడానికి ట్రై చేసింది. యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో ఇంతవరకు రావాలి. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా 18 points. సో ఒకవేళ మీరు టార్గెట్ వరకు వెయిట్ చేస్తే మాత్రం ఈ క్యాండిల్స్ లో ఏదో ఒక క్యాండిల్ మనకి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అండి. సో ఇంతసేపు ట్రేడ్ లో ఉంటే డెఫినెట్ గా టైం డికే కూడా మనకి ఆపోజిట్ లో పనిచేస్తుంది. యాజ్ ఎ ఆప్షన్ బయర్ గా మనకి టైం డికే అనేది ఆపోజిట్ లో పనిచేస్తుంది. ప్లస్ ఈ రోజు డికే కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, అంటే ఇక్కడ వేరేగా ఉంది, ఇక్కడ మాత్రం డికే ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటారా అంటే నో, తీసుకోకూడదు. మళ్ళీ ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. 10 points స్టాప్ లాస్ అండ్ 24 to 25 points టార్గెట్. ఇది టార్గెట్ వరకు రాలేదు కానీ అప్ టు 17 points ఇచ్చింది, అంటే 10 points కంటే ఎక్కువే ఇచ్చింది. 1:1.5 ఇచ్చిందండి. కానీ మనం టార్గెట్ వరకు వెయిట్ చేస్తే మాత్రం టార్గెట్ రాలేదని చెప్పాలి. ఈ క్యాండిల్ లో మీరు డెఫినెట్ గా ట్రేడ్ నుంచి బయటకు వచ్చేయాలి. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ క్యాండిల్ రివర్స్ అయిపోయింది. చూడండి, ఈ క్యాండిల్ బుల్లిష్ గా టర్న్ అయిపోయింది. మీకు చెప్తుందండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి క్యాండిల్ స్టిక్స్ చెబుతాయి, మన టెక్నికల్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి.
సో మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మీకు ఇన్ కేసు మీకు ఈ క్యాండిల్లో కొంచెం భయం వేసింది అంటే నెక్స్ట్ క్యాండిల్లో తీసుకొచ్చి ఎంట్రీ. సో ఇక్కడ మీకు బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 16 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 38 to 40 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళింది హ్యాపీగా టార్గెట్ ని విత్ ఇన్ సింగిల్ క్యాండిల్లో ఇక్కడ చూడండి లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసి ఇంకా పైన క్లోజ్ అయింది అంటే 52 పాయింట్స్. సో రెసిస్టెన్స్ జోన్ కూడా క్రాస్ చేసింది కాబట్టి అప్ టు మనం స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు ఉండొచ్చు 65 పాయింట్స్ అండి. మనం స్టాప్ లాస్ ఎంత పెట్టాము 15 పాయింట్స్. టార్గెట్ ఎంత వచ్చిందండి 63 పాయింట్స్. అంటే 1:4 వచ్చింది జస్ట్ ఈ సింగిల్ ట్రేడ్ లో. సో 1:4 ఇచ్చింది. ఇది అప్ టు 1 జోన్ ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఆల్ టైమ్ హై అండి. ఇది నిఫ్టీకి ఆల్ టైమ్ హై. ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా కిందకి రావడానికి ట్రై చేసింది. సో మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్గా మీరు ఈ క్యాండిల్లో కానీ లేదా ఈ క్యాండిల్లో కానీ మనం బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ తీసుకున్నప్పుడు అంటే ఇంకా బుల్లిష్ గా తీసుకోకూడదండి. ఇక్కడ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఈ క్యాండిల్ ఇంతలా వేయడానికి కూడా కారణం ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో స్క్వేర్ ఆఫ్ చేసేసారు. ఎవరైతే సిఈని సెల్ చేసుకుని కూర్చున్నారో ఈ జోన్ కంటే పైకి రాదు అని సిఈని సెల్ చేసుకుని కూర్చున్న సిఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్క్వేర్ ఆఫ్ చేయడం వల్ల మనకి ఈ మూవ్ అనేది వచ్చింది. మీకు ఇక్కడి నుంచే భయం వేసిందండి వాళ్ళకి. సో ఈ లెవెల్ ని ఎప్పుడైతే క్రాస్ చేయడానికి ట్రై చేసిందో మార్కెట్ ఈ లెవెల్ ని క్రాస్ చేయడానికి ట్రై చేసినప్పుడే భయం వేసి వీళ్ళు స్క్వేర్ ఆఫ్ చేయడం మొదలుపెట్టారు. స్క్వేర్ ఆఫ్ చేయడం మొదలు పెట్టడం వల్లే క్యాండిల్స్ ఇంత దారుణంగా వేశాయి ఇంతవరకు. దీనికి అంతటికీ కారణం కూడా వీళ్ళు లాసెస్ ని బుక్ చేసుకుని సిఈ ట్రేడ్ లోంచి ఎగ్జిట్ అయ్యారు. సిఈ ట్రేడ్ లోంచి అంటే సిఈ సెల్లింగ్ ని ఎగ్జిట్ అయ్యారు అంటే కాల్ ని బై చేస్తారు, సిఈని బై చేస్తారు. సో బై చేసే కొలది ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది అన్నమాట. ఓకే, సో మనకి ఈ జోన్ లో యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇక్కడ నుంచి అంతా కూడా బేరిష్ గానే ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా బుల్లిష్ ఎంట్రీస్ లేవు. సో ఇక్కడ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే మనకున్న జోన్ ఏంటండి స్వింగ్ లో టు స్వింగ్ హై, అంతే కదా. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 18 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చి మనకి 60 పాయింట్స్, అంతే కదండి. 60 to 61 పాయింట్స్ ఇంతవరకు రావాలి. బట్ ఇది ఇమ్మీడియట్ గా అయితే రాలేదు. యాక్చువల్గా అయితే ఒక 20 to 25 మినిట్స్ కాలక్షేపం చేసింది. సో మీరు ఇక్కడ ఉంటే ఈ ట్రేడ్ లో ఉండొచ్చు, లేదు సార్ అనుకుంటే కాస్ట్ టు కాస్ట్ అంటే స్టాప్ లాస్ అయితే కొట్టలేదు. 15 పాయింట్స్ మీరు ఏదైతే స్టాప్ లాస్ పెడతారో స్టాప్ లాస్ అయితే కొట్టలేదు. మీరు పెట్టిన దానికి 1:1 వచ్చేసింది. మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ కొంచెం తర్జన భర్జనలు పడి మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది చూడండి. రెడ్ క్యాండిల్లో ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ లేదు. సరే ఇది గ్రీన్ గా మారింది కదండి, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ లేదు చూడండి. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ వన్ ప్రకారం ఇక్కడ ఎక్కడా కూడా మనకి బుల్లిష్ ఎంట్రీ లేదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బేరిష్ ఎంట్రీ ఓన్లీ. సో మనకి ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఇది సపోర్ట్ జోన్ లో ఆగలేదు అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. ఇక్కడ కూడా ఆగలేదు. ఈవెన్ 120 పాయింట్స్ ఫాలో అయిందండి సింగిల్ క్యాండిల్. 120 పాయింట్స్ అంటే అది కూడా ఎక్స్పైరీ రోజున ఏ లెవెల్లో ఉంటుందో తెలుసా అండి, ఎక్స్ట్రాడినరీ అన్నమాట. సో ఇది అప్ టు ఎంత వరకు వచ్చిందండి మీరు గమనించారా? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే అప్ టు 1 జోన్ వరకు వచ్చింది. 0.7 కూడా దాటి 1 జోన్ కి వచ్చింది. 1 జోన్ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యింది. రివర్స్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ 1 జోన్ మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. సో మీకు ఇక్కడ ఎక్కడా కూడా ఈ జోన్ లో ఎక్కడా కూడా మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ అనేది లేదు. కేవలం బుల్లిష్ కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్లో ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో మనం తీసుకుంటామా అండి ఎక్స్పైరీ రోజున? ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఇది ఎంతండి క్యాండిల్ 10 నిమిషాలకు 3 అయిపోతుంది ఇక్కడికే టైము. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా బులిష్ ఎంట్రీ తీసుకుని ఉంటే ప్రాఫిట్ లోనే ఉంటారు కనుక, బట్ మనం తీసుకోకూడదు. ఇన్ కేసు రివర్స్ అయితే అదే రేంజ్ లో లాస్ కూడా ఉంటుందండి. ఎందుకంటే టైం డికే ఉంటుంది, అప్పటికే దాదాపుగా 3 అయిపోతుంది కాబట్టి. సో టెక్నికల్ పరంగా ఫస్ట్ ట్రేడ్ అండ్ సెకండ్ ట్రేడ్ అండ్ థర్డ్ ట్రేడ్ అండ్ ఫోర్త్ ట్రేడ్, మీకు 4 ట్రేడ్స్ కూడా మనకి ఎక్స్ట్రాడినరీ ట్రేడ్స్ ఇచ్చాయి నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ అయితే ఆ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. యాక్చువల్గా అయితే ఇది రెడ్ క్యాండిల్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది గ్రీన్ క్యాండిల్ వేసింది. ఒకవేళ రెడ్ క్యాండిల్ వేస్తే ఎంతవరకు రావాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. యాక్చువల్గా అయితే ఇంతవరకు రావాలి. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో నేను ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. నేను ఇది కూడా మన గ్రూప్ లో నేను ఈ 2 లెవెల్స్ కూడా అప్డేట్ చేశాను. పైకి వెళితే ఇంతవరకు, కిందకి వస్తే ఇంతవరకు. బట్ ఇది ఏం చేసింది, రెసిస్టెన్స్ జోన్ ని కూడా క్రాస్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. సో మనం తీసుకున్న ఈ స్వింగ్ హై కాదు. సో దీనికంటే స్వింగ్ హై ఏది ఉంది దాన్ని తీసుకోవాలి. చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది.
దిస్ ఇస్ అవర్ ఎంట్రీ. మన స్టాప్ లాస్ ఒక 60 పాయింట్స్, అంటే లిటిల్ బ్రదర్ కి కింద పెడితే సరిపోతుంది, 60 to 70 పాయింట్స్. అండ్ మూవ్ అవ్వడానికి కూడా మనకి ఒక 60 పాయింట్స్ ప్లేస్ ఉంది. సో మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాం, లేకపోతే తీసుకోకూడదండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ కి దగ్గరలో ఉంది. సో మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంటే మాత్రమే తీసుకోవాలి. సో మూవ్ అయ్యింది, ఇది టార్గెట్ ని హిట్ అయింది, అంటే స్టాప్ లాస్ కి అయితే రాలేదు. లిటిల్ బ్రదర్ కంటే కిందకు వస్తేనే మనకి స్టాప్ లాస్ కొడుతుంది. సో స్టాప్ లాస్ కి అయితే రాలేదు, వెళ్ళింది. బట్ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏం జరిగిందంటే, యాక్చువల్గా మనం ప్రతిరోజు మాట్లాడుకునేది ఏంటండి, రెసిస్టెన్స్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది, కానీ వెళ్ళలేదు. ఈవెన్ ట్రై చేసిందండి, యాక్చువల్గా 75% ట్రై చేసింది, ఇంకొక 25% మాత్రం వెళ్ళలేకపోయింది. 75% రీచ్ అయ్యింది ఈ లెవెల్కి. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయ్యిందండి. కన్సాలిడేట్ అయిన చోట ఇక్కడ మీకు ఏమైనా 1-2 స్టాప్ లాస్లు కొట్టి ఉండవచ్చు, అంటే చిన్న చిన్నవే కొడతాయి. ఇది పెద్ద రేంజ్ ఏమి లేదండి, చిన్న రేంజ్ ఏ ఉంది. సో కిందకు వస్తున్నప్పుడు మీకు ఏం చెప్పానండి నేను, ఒక బాక్స్ గీసుకోండి. సో బాక్స్ గీసుకుని ఆ బాక్స్ లోంచి ఇటు సైడ్ కి అయితే రావడానికి మార్కెట్ ట్రై చేస్తుందో అక్కడ అటు సైడ్ కి మీరు ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. సో మార్కెట్ ఈ క్యాండిల్ లోనే బేరిష్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసింది. యాక్చువల్గా ఇక్కడ కూడా బుల్లిష్ ఎంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా తీసుకుని ఉంటే స్టాప్ లాస్ కొట్టుంటుంది, అది కూడా చెప్తున్నా క్లియర్ గా. ఓకే, సో ఇక్కడ బేరిష్ కన్ఫర్మ్ చేసింది. ఒకవేళ ఇన్ కేసు మీరు క్యాండిల్ లో తీసుకోలేకపోతే నెక్స్ట్ క్యాండిల్ లో తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ కదండి. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 37 to 40 పాయింట్స్ టార్గెట్ స్టాప్ లాస్ అండ్ 57 పాయింట్స్ టార్గెట్. ఇది వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో మళ్ళీ రివర్స్ అయింది, అంటే బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద టార్గెట్ జోన్. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మాత్రం చెత్త కొట్టేస్తుందండి నిజంగా. టెక్నికల్స్ సూపర్ గా అన్నమాట, నార్మల్ గా కాదు. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 47 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. ఇది 100 పాయింట్స్ కి వెళ్ళింది, ఈవెన్ వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ చేసింది. ఎందుకు, రెసిస్టెన్స్ జోన్ లో మంచి క్యాండిల్ వేస్తే అప్ టు వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేస్తుంది, టచ్ చేసింది. సో మీరు పెట్టింది జస్ట్ 50 పాయింట్స్ స్టాప్ లాస్, వెళ్ళింది 150 పాయింట్స్, అంటే ఇక్కడ మీకు 1:3 ఇచ్చిందండి ట్రేడ్. ఇది ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. సో రెసిస్టెన్స్ జోన్ నుంచి మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు ఈ జోన్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఒక్కొక్కసారి ఇవన్నీ తీసేస్తున్నాను. సో ఈ జోన్ లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, ఫస్ట్ అయితే మనం 2 స్వింగ్స్ కింద తీసుకోవచ్చు, ఫస్ట్ స్వింగ్ సెకండ్ స్వింగ్ కదా. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఫస్ట్ అయితే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 40 to 45 పాయింట్స్ టార్గెట్. ఇది వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయి పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా అయితే ఇక్కడ మళ్ళీ ఒక బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి, ఇక్కడ ఒక బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది ఫేక్ ఎంట్రీ. ఫేక్ ఎంట్రీ అని ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం మనం. సో వచ్చి ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేస్తుంది, ఒక దాదాపుగా ఒక 47 to 50 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టిందండి ఈ ట్రేడ్. సో ఇది స్టాప్ లాస్ కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిందండి, ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, స్టాప్ లాస్ కొట్టి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో మళ్ళీ ఈ స్వింగ్ తీసుకుంటామా మనం, నో తీసుకోకూడదు, ఆల్రెడీ చాలా దగ్గరలో ఉంది. సో ఈ స్వింగ్ తీసుకోవాలి. సో కాబట్టి స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 58 to 60 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ కి వచ్చింది, టార్గెట్ కి రావడమే కాదు, ఈవెన్ ఇది సపోర్ట్ జోన్ ను, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ను అండ్ 1 జోన్ ని కూడా క్రాస్ చేస్తుంది. యాక్చువల్గా 200 పాయింట్స్ ఇచ్చిందండి సింగిల్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో. సో దిస్ వన్ ఆల్సో ఇస్ గుడ్ ఎంట్రీ. అంటే ఇంతవరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తామంటే నో, మీరు తీసేస్తే సపోర్ట్ జోన్ లో తీసేయచ్చు, లేదు కొంచెం నేను వెయిట్ చేస్తానండి, మార్కెట్ బేరిష్ గా ఉంది, ఇక్కడ 15 మినిట్స్ లో కూడా మీకు బేరిష్ గా మారిపోయింది. మీకు ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ 15 మినిట్స్ లో కూడా బేరిష్ గా మారింది. సో 15 మినిట్స్ లో బేరిష్ గా మారింది అంటే యూ కెన్ వెయిట్, మీరు వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ట్రెండే. 15 మినిట్స్ లో మనం ఏం చేస్తామండి, 15 మినిట్స్ లో ట్రెండ్ చూస్తాము, అవునా, 5 మినిట్స్ లో ట్రేడ్ చేస్తాము. సో 15 మినిట్స్ ట్రెండ్ బేరిష్ గా మారింది అంటే వీ కెన్ వెయిట్, మనం వెయిట్ చేయొచ్చు కొంతసేపు. సో ఇది అప్ టు 120 to 130 పాయింట్స్ ఇచ్చింది, ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా 1 జోన్కి వచ్చిందండి. 1 జోన్కి వచ్చిన తర్వాత సేమ్ నిఫ్టీ ఎలా అయితే కొంచెం తర్జన భర్జనలు పడిందో పైకి కిందకి అదే రేంజ్లో ఇది కూడా తర్జన భర్జనలు పడింది. ఇక్కడ ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ ఎటు సైడ్ మీరు ఎంట్రీ తీసుకున్నా సరే ఇక్కడ స్టాప్ లాసే కొడుతుంది. కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఈ పర్టికులర్ క్యాండిల్స్ లో. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు నిఫ్టీ అయితే ముందుగా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి ఈ జోన్ లో అంటే ఈ క్యాండిల్ లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది పైకి వెళ్తున్నాను అని. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ దిస్ ఈజ్ అవర్
టార్గెట్, ఇది మన రెసిస్టెన్స్ జోన్ కాబట్టి 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్. ఇది 1:2 ఇచ్చింది. ఇది కూడా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. సో ఈ రోజు టెక్నికల్స్ మాత్రం చాలా చాలా సూపర్ గా వర్క్ అయ్యాయండి. ఈవెన్ ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పెట్టింది తప్ప మిగతా ట్రేడింగ్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా జరిగిందండి. ఇచ్చిన ట్రేడ్స్ అన్ని కూడా సూపర్ ట్రేడ్స్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి తప్పకుండా. సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది ఇది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.